హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకు స్వాగతం. ట్రంప్ గారు రెడీ అయిపోయారు. అమెరికన్ 47th అమెరికన్ ప్రెసిడెంట్గా ఇప్పుడు ప్రపంచంలో ఈక్వేషన్స్ ఎలా మారతాయనేది మనం చెక్ చేసుకోవాలి. ఈక్వేషన్స్ మారటం అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు టారిఫ్ల మీద ఏం చెప్తాడు ఆయన? చైనా, ఇండియా లాంటి దేశాలు చాలా ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి కదా. ఆ, టారిఫ్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? దట్ ఈస్ వన్ పాయింట్. తర్వాత ఫారిన్ ట్రేడ్ పాలసీ అంటే ఫారిన్ పాలసీ, అంటే డిఫెన్స్ వగేరా వగేరా ఏరియాలో ఎలా ఉంటుంది ఇవన్నీ. బట్ మనకు సంబంధించి మాత్రం స్టాక్ మార్కెట్ రిలేటెడ్ టారిఫ్స్ ఎలా ఉంటాయి అనేది. అయితే వన్ థింగ్ ఈజ్ ఫర్ షూర్, ఇప్పటి వరకు అమెరికన్ ప్రెసిడెంట్లు ప్రతి 4 సంవత్సరాలకి ఎన్నికవుతుంటారు, వాళ్ళు పాలసీలు చేస్తుంటారు. కానీ ఈసారి ట్రంప్ గారు ప్రమాణ స్వీకారం చేయటం అనేది చాలా సిగ్నిఫికెంట్. ఎకనామిక్ వరల్డ్లో, అంటే ప్రపంచానికి ఇది చాలా సిగ్నిఫికెంట్. ఇట్ లీవ్స్ ఏ బిగ్ ఇంపాక్ట్, ఇట్ క్రియేట్స్ ఎ బిగ్ ఇంపాక్ట్. అందుకని చాలా ఇంపార్టెన్స్ సంతరించుకుంది ఇది మాత్రం. ఇంతకుముందు ఈ ప్రమాణ స్వీకారానికి గురించి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు మార్కెట్లు, కానీ ఇప్పుడు ఇస్తున్నాయి. అది మనం చూడాలి. అండ్ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్. ఎయిదర్ వే మనం బుల్లిష్ బేరిష్ ఇలా ఈ నాన్ సెన్సికల్ ఎనాలిసిస్, అంటే గెస్సింగ్, వదిలేయటం మంచిది ప్రస్తుతానికి. అయితే జరిగిన కథ వరకు తీసుకున్నట్లయితే ఈరోజు మాత్రం మార్కెట్ పాజిటివ్గా స్పందించింది. మరి ఫ్రైడే ట్రేడ్ వరకు ఏంటంటే బేరిష్గా ఉంది. ఈరోజు ట్రేడ్ గ్యాప్ అప్, వీక్ ఓపెన్డ్ విత్ పాజిటివ్ ట్రెండ్. ఒకటేంటంటే గ్యాప్ అప్, రెండు ఏంటంటే కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయింది. మీరు చూసారా? డోజీ గ్యాప్ గ్యాప్ అప్ అయ్యి డోజీ అయితే ఇట్స్ ఏ పాజిటివ్ ట్రెండ్. వీక్లీ చార్ట్లో గ్యాప్ అప్ డోజీ కనపడుతున్నది. మామూలుగా చూస్తే డైలీ చార్ట్ అయితే లెట్స్ గో. గెస్ట్ చేయటం. చూడండి, దిస్ ఈజ్ నిఫ్టీ. ఈ ప్రీవియస్ సపోర్ట్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చి ఆగింది. దిస్ ఈజ్ ఇది మనకి, అంటే ఈ రోజు మార్కెట్కి ఇది రెసిస్టెన్స్. వాట్ హ్యాపెండ్? నిఫ్టీ. ఓకే. నిఫ్టీలో మనం ఏమనుకున్నాం? రైట్. ఇదండి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి సపోర్టు. ప్రస్తుతం ఈ రోజుకి రెసిస్టెన్స్ అయింది, ఆ లెవెల్కి వచ్చింది. దిస్ ఈజ్ లెవెల్ నెంబర్ వన్. నెక్స్ట్ లెవెల్ ఏంటి? నెక్స్ట్ లెవెల్ 23,600. అదే ఇట్ మే నాట్ టేక్ మచ్ టైం. ఏదైనా చిన్న ర్యాలీ టైప్ అయితే రేపే వచ్చేయచ్చు. పికప్ అయితే అప్ ట్రెండ్ అయితే మాత్రం రేపే 23,600 అవలేలుగా క్రాస్ చేసేయచ్చు. సో తగ్గితే రండి అంటే, మరి తగ్గితే ఇక ఇక్కడ దగ్గరలో దరిదాపుల్లో ఏమి సూచనలు లేవు. తగ్గితే ఎక్కడ తగ్గుతుంది అనటానికి దగ్గరలో అయితే ఏమి లేదు. దానికి మనం బ్రోడర్ అంటే ఒక 6 మంత్స్, 9 మంత్స్, ప్రిఫరబుల్ 9 మంత్స్ చార్ట్ తీసుకుంటే అక్కడ కనబడుతుంది. ఆ తగ్గితే ఎంతవరకు తగ్గుతుంది అంటే, ఇది ఆల్రెడీ ఇక్కడ తగ్గి వచ్చింది ఆల్రెడీ. నెక్స్ట్ లెవెల్ ఇది 22,700. ఇంకా ఇంకా తగ్గితే 22,500. ఇట్లా
ఇంకా తగ్గితే ఇంకా చెప్పక్కర్లే. ఎలక్షన్ టైములో 21,900 వచ్చింది కదా, అది 21,900 ఇంకా తగ్గితే. అయితే ఇంకా తగ్గుతుందా ఇంకా పెరుగుతుందా అని మాత్రం అడగండి దయచేసి, నాకు తెలియదు. వీ హ్యావ్ టు వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. మార్కెట్ మన చేతుల్లో ఉండదు, దాన్ని దూరంలో అది వెళ్తుంది. అయితే సిగ్నిఫికెంట్ ఏంటంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో బయింగ్ అంటారా, షార్ట్ కవరింగ్ అంటారా, నేనైతే రెండు అంటాను. బ్యాంక్ నిఫ్టీలో డిసైసివ్గా ఇది మోర్ దెన్ 1%, 1.67% పెరిగింది. 0.6% ఏమో నిఫ్టీ పెరిగితే 1.6% పైన బ్యాంక్ నిఫ్టీ పెరిగింది. అంటే ఎంత పెరిగిందో చూడండి. సో దో ఇట్ ఈస్ బిలో 200-day మూవింగ్ యావరేజ్, ఫార్ బిలో చెప్పాలంటే, ఫార్ బిలో 200-day మూవింగ్ యావరేజ్. అలాంటిది ఈరోజు 200-day మూవింగ్ యావరేజ్ దగ్గరగా లేకపోయినా సిగ్నిఫికెంట్గా పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ మేడ్ ఏ బిగ్ కమ్బ్యాక్ టుడే. దీనికి ఏంటంటే ఇందులో షార్ట్ కవరింగ్ కొంత, కొంత ఏమో బయింగ్. తర్వాత నాట్ వెరీ గుడ్ న్యూస్ ఏంటంటే వాలటాలిటీ విక్స్ వాలటాలిటీ ఇండెక్స్ మాత్రం ఈ రోజు కూడా పెరిగింది. దగ్గర దగ్గర 4% పెరిగింది. చూడండి, 4% పైనే పెరిగింది. 16 క్రాస్ అయిపోయింది. ఇది చూడండి, 4.24% వాలటాలిటీ ఇండెక్స్, 4.24%, 16.4. అది ఆల్మోస్ట్ 17 టచ్ చేసేస్తుందా అన్నట్లు అనిపించింది ఈరోజు. బట్ అంటే వాలటాలిటీ ఇండెక్స్ పెరగటం, మార్కెట్ పెరగటం బుల్స్కి శుభసూచకం కాదు. బుల్స్కి శుభసూచకం కాదు అంటే దాని ఇంటర్ప్రిటేషన్ మీనింగ్ ఏంటంటే, వాలటాలిటీ పెరుగుతున్నప్పుడు మార్కెట్లు పెరగకూడదు. మార్కెట్లు పెరిగితే అవి నిలుస్తాయా, అది డౌట్. అంటే సమ్ ఫాల్ ఈజ్ ఇమ్మినెంట్, ఫీర్ ఉంది కదా, ఫాల్ ఈజ్ ఇమ్మినెంట్ అనే ఇంటర్ప్రిటేషన్ వస్తుంది. అయితే మార్కెట్ రేపు పెరుగుతుంటే వాలటాలిటీ ఇండెక్స్ తగ్గితే అది ఉపశమనం కలిగిస్తుంది. దట్ ఈస్ గోయింగ్ టు గివ్ రియల్ రిలీఫ్. రిలీఫ్ ఏంటంటే అది ఇస్తుంది, ఆ ఇచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఏంటంటే వాలటాలిటీ ఇండెక్స్ పెరిగింది కాబట్టి గ్యారంటీగా మార్కెట్ రేపు పడిపోతుందని ఆ, చేయటానికి లేదు. రేపు తగ్గొచ్చు కదా, మార్కెట్ పెరగనవచ్చు, రేపు తగ్గనవచ్చు, అదొక పాసిబిలిటీ. మార్కెట్ తగ్గితే ఎలాగో వాలటాలిటీ ఇండెక్స్ అప్ ట్రెండ్లోనే ఉంది కదా, అది విషయం. రిజల్ట్స్ తీసుకుంటే జొమాటో రిజల్ట్ బాగోలేదని, రిజల్ట్ సీజన్ కదండి, రిజల్ట్లో జొమాటో బాగోలేదు రిజల్ట్ అని పడేశారు. అయితే బాగా గణనీయంగా పెరిగిన వాటిల్లో ఈరోజు కోటక్ బ్యాంకు, తర్వాత విప్రో. అంటే విప్రో రిజల్ట్స్ జనరల్గా మామూలుగానే బాగున్నాయి. ఇప్పుడు కొద్దిగా తీసుకున్నారు, పాజిటివ్గా తీసుకున్నారు, ఈ రోజు పెరిగాయి. మార్కెట్లు పెరుగుతున్నప్పుడు పెరుగుతాయి కదా, మరి రిజల్ట్స్ చూడాలి మనం. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఓవరాల్గా రిజల్ట్స్ ఎలా ఉంటాయి. సెక్టర్లో మెయిన్ కంపెనీస్, ప్రతి సెక్టర్లో మెయిన్ కంపెనీస్ ఉంటాయి కదా, పెద్ద కంపెనీస్, వాటిల్లో రిజల్ట్ ఎలా ఉంటుంది, ఎలా ఉండే అవకాశం ఉంది, అది చెక్ చేయాలి. దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఏంటి మార్కెట్లు ఏ దిశలో పయనిస్తాయి అని. మార్కెట్ అంటే రిజల్ట్స్ అనేది ఒక పారామీటర్. మరో ఇంపార్టెంట్ పారామీటర్ ఏంటంటే గ్లోబల్ డెవలప్మెంట్స్. మెయిన్గా ఇప్పుడు ట్రంప్ గారి పాలసీస్, అమెరికన్ పాలసీస్. ఇమీడియట్గా ఏంటంటే అమెరికన్ పాలసీస్, ట్రంప్ గారి స్పీచ్, అమెరికన్ పాలసీస్ దే విల్ ఇన్ఫ్లుయెన్స్ ది గ్లోబల్ మార్కెట్స్ ఇంక్లూడింగ్ ఇండియా. మరి ఆ,
ఇంకేమిటి అంటే రానున్న బడ్జెట్. అది టైం ఉంది ఇంకా. బడ్జెట్ ఎక్కువ లేదనుకోండి, ఒక 4 సెషన్స్, 4-5 సెషన్స్ అంతే కదా. 4-5 సెషన్స్ తర్వాత డమాల్ బడ్జెట్ వచ్చేస్తుంది. అయితే ఈ మంత్ అట్లీస్ట్ ఓ 10-15 రోజులు, 20 రోజులు, నెక్స్ట్ సెషన్ 2 వారాలు, 3 వారాలు కొంచెం మార్కెట్లు హడావుడిగానే ఉంటాయనేది ఊహించాల్సిన విషయం. హడావుడిగా ఉండడం అంటే పైకి పెరగచ్చు లేదా పడిపోవచ్చు. పెడి పెరిగినా పడిపోయినా కూడా చాలా హడావిడితో ఉంటాయని, హడావిడి చేస్తాయని అర్థం చేసుకోవాలి. వి షుడ్ వీ షుడ్ బి రెడీ ఫర్ దట్. ముఖ్యంగా ఈ ట్రేడింగ్ చేసే వాళ్ళ విషయంలో నేను చెప్పేది ఏంటంటే బీ కేర్ఫుల్. ఈరోజు కూడా చూసారా మార్కెట్లో కొంతసేపు బాగానే వాలటాలిటీ బాగానే వచ్చింది. అలా అలా గ్రాడ్యువల్గా కొంచెం సబ్సైడ్ అయిందనుకోండి. విక్స్ కూడా పెరిగింది కదా. బీ కేర్ఫుల్ ముఖ్యంగా. ఎందుకంటే వైలెంట్గా ఉండొచ్చు మూమెంట్, భయంకరంగా పడిపోవటం లేదా భయంకరంగా పెరిగిపోవటం చూస్తూ చూస్తూ ఉండగానే అట్లాంటివి జరిగినప్పుడు వెరీ డిఫికల్ట్ టు కీప్ పేస్ విత్ ది మూమెంట్. అంత ఫాస్ట్ మూమెంట్ని జనరల్గా ఏంటంటే స్మాల్ ట్రేడర్స్ అండ్ న్యూ ట్రేడర్స్ దే కాంట్ ఫేస్, దే కాంట్ కోప్ విత్ దట్. అందువల్ల ఏంటంటే కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటరు, లేదా వాల్యూమ్ తగ్గించుకుంటే బెటరు, లేదా ట్రేడ్ అవాయిడ్ చేస్తే బెటర్. అలివి కావటం లేదు అనుకుంటే ట్రేడ్ అవాయిడ్ చేయటమే ఉత్తమం. అది ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది చూసుకోవాల్సిన విషయం. అయితే మార్కెట్లు పెరిగే వాటిల్లో అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్ అని అనిపిస్తున్నారు నాకు. ఒకసారి లెటర్స్ గో ఫర్ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఎందుకండి అలా చెప్తున్నారు అంటే అది అంతే. ఎందుకంటే మా రిలయన్స్ తొక్కి తొక్కి వదిలిపెట్టారు. అఫ్కోర్స్ రిజల్ట్స్ తాలూకు ప్రభావం ఉంటుందనుకోండి. రిలయన్స్ చూడండి, వాట్ ఈస్ గోయింగ్ విత్ రిలయన్స్. ఎస్, ఆల్రెడీ రికవరీ పాత్రలోనే ఉంది. ఒక స్థాయికి వచ్చింది. 50-డే మూవింగ్ యావరేజ్ని మాత్రం క్రాస్ చేసింది. 200-డే మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేయడానికి టైం పడుతుంది. ఇదొకటి. రెండు, టైటాన్. టైటాన్ చూడండి, ఇది వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. టెక్నికల్స్ విల్ రివీల్. విశేషం ఏంటంటే టెక్నికల్స్ రివీల్ చేస్తారు ఏం జరుగుతుంది అనేది. టెక్నికల్స్ రివీల్ చేస్తాయి అంటానికి చూడండి. హయ్యర్ లోస్. అయితే హయ్యర్ హైస్ వచ్చాయా అంటే చెప్పడం కష్టం. ఇది చెప్పడం కష్టం కానీ ఆ, అంటే ఇది ఒక ట్రయాంగిల్ మోడ్లో వెళ్తున్నది యాక్చువల్గా. సో టైటాన్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి రికవరీ. ఇట్లా చెక్ చేసుకోవాలి. రిలయన్స్ ఒకటి, ఇదొకటి, ఇంకా ఇంకా ఉన్నాయి, స్టాక్స్ ఉన్నాయి, చూద్దాం. లెటెస్ట్. ఎందుకంటే ముందు ఈ టెక్నికల్స్ ఈవెంట్స్ ఉన్నప్పుడు, గ్రేట్ ఈవెంట్స్, బిగ్ ఈవెంట్స్ ఉన్నప్పుడు ఈ టెక్నికల్స్ పనిచేయవు. ఆ ఈవెంట్స్ డామినేట్ చేస్తాయి. ఈవెంట్స్ని బట్టి మార్కెట్లో మూవ్మెంట్ వస్తుంది. కాబట్టి టెక్నికల్స్ అంతగా చూడవలసిన అవసరం లేదు. లెటెస్ట్ ఫస్ట్ ఓపెనింగ్ రేపు 21st ఎలా ఉంటుంది, రేపు 21st ఎలా ఉంటుంది అనేది మనం మార్కెట్ చూడాలి. ఎందుకంటే ట్రంప్ గారి ఎఫెక్ట్ కొంత మార్కెట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ దేర్ ఆఫ్టర్ అండ్ టుమారో ఆన్వర్డ్స్ అది మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఓకే అండి. సో అంతవరకు చూద్దాం. లెట్ us see what happens.
లెట్ ఇస్ నాట్ గెస్ ఎనీథింగ్. పెరుగుతుంది, తగ్గుతుంది, ఇంకేముంది, పెరిగిపోయింది, ఇంకేం తగ్గిపోతుంది, తగ్గిపోయింది, ఇట్లా ఈ రకమైనటువంటి మీమాంస వద్దు. ఓకే అండి, ఆల్ ద బెస్ట్, మీట్ యూ టుమారో.